కృష్ణ అని పేరు పెట్టుకున్నారా మీరు? అలా పెట్టుకున్నవారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ పేరును గనక మీ వాల్యూస్ మీ పేరుకు వచ్చే వాల్యూస్‌ని గనక ఈ 9 గళ్ళలో బాక్స్‌లలో గనక నింపినట్లయితే మీకున్న పాజిటివ్, నెగెటివ్ సమస్యలు మొత్తం మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు గనక కృష్ణ కేఆర్ఐఎస్‌హెచ్ అనే కృష్ణ దీని వాల్యూస్ గనక మనం చాల్దియన్ సిస్టమ్ ప్రకారం చూసుకున్నట్లయితే కే అంటే 2, ఆర్ అంటే 2, ఐ అంటే 1, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, ఎన్ అంటే 5, ఏ అంటే 1. ఈ వాల్యూస్‌ను ఈ గళ్ళలో నింపినట్లయితే ఏది పాజిటివ్, ఏది నెగెటివ్‌గా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. ఉదాహరణ గనుక కే అంటే 2, 2 అంటే సంతానం. కృష్ణకి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఐ అంటే 1, 1 అంటే వివాహం. కృష్ణకి వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ అంటే 3, 3 అంటే రిలేషన్‌షిప్. కృష్ణ అందరి రిలేషన్‌షిప్‌లో అన్నయ్య, అన్నదమ్ములు, అదేవిధంగా అక్క చెల్లెలు, ఫ్రెండ్స్ అందరితో రిలేషన్‌షిప్ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా చూసుకుంటే హెచ్ అంటే 5, 5 అంటే సొంత గృహం. కృష్ణకి సొంత గృహం కట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ఫిల్ అయినవి చూసుకుంటే 1, 2, 3, 5 ఫిల్ అయినవి. ఫిల్ కానివి చూసుకున్నట్లయితే 4, 4 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 6 చదువు ఎంత కష్టపడి చదివినా కూడా కృష్ణకి ఉద్యోగం కోసం ట్రై చేసినా కూడా వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. 7 వ్యాపారం. కృష్ణ ఏ వ్యాపారం చేసినా కూడా కొంచెం నష్టాలు వచ్చే అవకాశం ఉంది. 8 అనారోగ్యం. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. 9 విదేశీ ప్రయాణం చేయాలనుకుంటాడు కృష్ణ. కానీ అంత ఈజీగా ఉండదు. ఈ కృష్ణకి శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు గనక కృష్ణ అని పేరు పెట్టుకొని మీకు ఈ సమస్యలు ఉన్నట్లయితే మీ పేరులో దోషం ఉన్నట్లే. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.